హాయ్, వెల్కమ్ టు పై అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో బ్లాక్ హోల్ గురించి తెలుసుకుందాం. బ్లాక్ హోల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, బ్లాక్ హోల్లో నుంచి లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేదన్నమాట. అంటే లైట్ కూడా బ్లాక్ హోల్ లోపలికి వెళ్తే అది ఆ బ్లాక్ హోల్ అనేది దాన్ని తినేస్తుంది. కాబట్టి మనకి బ్లాక్ హోల్ అనేది బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. అంటే లైట్ వైట్ కలర్ లో ఉంటుంది, కానీ ఆ బ్లాక్ హోల్ ఆ లైట్ ని కూడా తినేయడం వల్ల దాని కలర్ బ్లాక్ గా ఉంటుంది. అంటే లైట్ పడితేనే ఆబ్జెక్ట్ అయినా కలర్ అనేది వస్తుంది. అసలు ఆ లైట్ ని అది తినేస్తే ఇంకా ఆ ఆబ్జెక్ట్ కి కలర్ అనేది ఉండదు. కాబట్టి బ్లాక్ హోల్ అనేది ప్యూర్ బ్లాక్ కలర్ లో ఉంటుంది అనమాట. అసలు ఈ బ్లాక్ హోల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? మనము ఒక పెద్ద స్టార్ తీసుకున్నాం అనుకోండి. ఈ స్టార్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ పేపర్ తీసుకున్నాం. ఈ పేపర్ ని ఇలాగ మడిచి ఇలా పెడితే దీన్ని ఒక పెద్ద స్టార్ అనుకోండి. ఇమాజిన్ చేసుకుంటే ఇప్పుడు ఈ స్టార్ ని నేను ఇట్లాగా కంప్రెస్ చేశాను, బాగా నొక్కాను. అంటే ప్రెషర్ అప్లై చేసి ఇట్లాగా ఫోర్స్ అప్లై చేసి నొక్కాను. ఇప్పుడు ఏమవుతుంది? దీని సైజ్ అనేది తగ్గుతుంది. ఇదే విధంగా ఒక పెద్ద జైంట్ స్టార్ అనేది ఏమవుతుందంటే దాని ఇంటర్నల్ గా దాని యొక్క గ్రావిటీ, అంటే ప్రతి ఆబ్జెక్ట్ కి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అలానే ఈ స్టార్ ఏం చేస్తుందంటే ఒకానొక సిచ్యువేషన్ లో దాని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అదే కొలాప్స్ అయిపోతుంది. అంటే ఇదే ఆబ్జెక్ట్ ని నేను లోపల నుంచి సమ్ ప్రెషర్ అప్లై చేసి ఇలా లోపలికి పీల్చాను అనుకోండి. అప్పుడు అంటే పైనుంచి ఎలా ప్రెషర్ అప్లై చేస్తే అది కొలాప్స్ అవుతుందో, చిన్నదిగా మారుతుందో, లోపల నుంచి ప్రెషర్ అప్లై చేసినా అది అలానే, అంటే లోపల నుంచి మనము పీల్చినట్లుగా అది చిన్నదిగా మారడం, క్రష్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలానే ఒక స్టార్ అనేది క్రష్ అయిపోయి క్రష్ అయిపోయి క్రష్ అయిపోయి క్రష్ అయిపోయి చాలా ఇన్ఫైనైట్లీ స్మాల్ పాయింట్ గా మారుతుంది. ఎంత చిన్న పాయింట్ అంటే దాని వాల్యూమ్ అనేది జీరో అవుతుంది. అంటే యాక్చువల్ గా మనకి వాల్యూమ్ అనేది జీరో అవుతుంది, ఎంతో కొంత వాల్యూమ్ అనేది ఉండాలి. కానీ ఈ బ్లాక్ హోల్ కి వాల్యూమ్ అనేది ఎంత ఉంటుంది? జీరో ఉంటుంది. అంటే ఒక చిన్న పాయింట్, దాని వాల్యూమ్ జీరో, కానీ దాని యొక్క డెన్సిటీ అనేది ఇన్ఫైనైట్. అంటే ఇన్ఫైనైట్ మాస్ ఉన్న ఆబ్జెక్ట్ అనమాట. ఇది ఇన్ఫైనైట్ మాస్, ఇన్ఫైనైట్ డెన్సిటీ, బట్ వాల్యూమ్ జీరో. వాల్యూమ్ ఏం లేదు, కానీ మాస్ అండ్ డెన్సిటీ ఇన్ఫైనైట్ ఉంటుంది. అందుకే బ్లాక్ హోల్ ఏమంటారంటే సింగులారిటీ అంటారు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సింగులారిటీ మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అంటే సింగులారిటీ అంటే నథింగ్ బట్ ఒక బ్లాక్ హోల్ ఫామ్ అయ్యే టైంలో అది ఒక చిన్న పాయింట్ గా మారిపోతుంది, ఒక చిన్న బ్లాక్ పాయింట్ గా మారుతుంది. అది కంటికి కనపడదు. దాని వాల్యూమ్ ఆల్మోస్ట్ కూడా కాదు, దాని వాల్యూమ్ ఎంత అంటే జీరో. కానీ వాల్యూమ్ జీరో అనేది పాసిబుల్ కాదు. అందుకనే మ్యాథమెటిక్స్ లో సింగులారిటీ అనే ఒక వర్డ్ ఉంది. సింగులారిటీ అంటే ఇప్పుడు 1/0 అంటే అన్డిఫైన్డ్ అంటారు కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ ని సింగులారిటీ అంటారు అనమాట. అందుకే బ్లాక్ హోల్ కూడా మనకు అసలు అర్థం కాదు కాబట్టి దాన్ని సింగులారిటీ అని అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సింగులారిటీ ఫస్ట్ ఫామ్ అవుతుంది, తర్వాత దీంట్లోంచి ఏది ఎస్కేప్ కాలేదు. దీని దగ్గరలోకి ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, అది ఏం చేస్తుంది? దాన్ని పీల్ చేసుకుంటుంది, దాని లోపలికి తీసేసుకుంటుంది అనమాట. దాన్ని క్రష్ చేసి దాన్ని అట్లానే అట్రాక్ట్ చేసేది. ఎందుకంటే దీనికి ఇన్ఫైనైట్ గ్రావిటీ ఉంటుంది. దీని దగ్గరికి ఏదైనా వస్తే అది తినేస్తుంది దీన్ని. అలానే దాని మీదకి లైట్ వచ్చినా సరే ఆ లైట్ ని కూడా తినేస్తుంది. ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే దీని మీదకి వస్తాయి, ఎన్ని ప్లానెట్స్, ఎన్ని స్టార్స్ అయినా సరే దీని హరిజన్ లోకి వస్తే, దీని సరౌండింగ్స్ లోకి వస్తే అది దాన్ని తినేస్తుంది. అలా తింటూ 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 దీని సైజ్ అనేది పెరుగుతుంది. న్యూస్ ఛానల్స్ లో ఒక బ్లాక్ సర్కిల్ చూస్తాం, చుట్టూ లైట్ గ్లో అవుతున్నట్టు చూస్తాం. మనకు కనిపించేది ఏంటంటే ఇది అనమాట. యాక్చువల్ గా స్టార్టింగ్ పాయింట్ అది ఒక సింగులారిటీ. తర్వాత దీని చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ అది తినేయడం వల్ల దాని సైజ్ అనేది పెరుగుతూ పోతుంది. దాని యొక్క రేంజ్, అంటే చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ ని అట్రాక్ట్ చేసే రేంజ్ అనేది కూడా పెరుగుతూ పోతుంది. ఈ రేంజ్ నే మనం ఏమంటామంటే ఈవెంట్ హరైజన్ అంటాము. ఇది కూడా మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే ఎంత మాస్ అనేది ఇది తింటూ పోతే అంత పెద్దదిగా ఈ బ్లాక్ హోల్ అనేది మారుతూ ఉంటుంది.